నమస్కారం అండి. జై శ్రీరామ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం చూడబోయే డిష్ నాటుకోడి పులుసు. మా అమ్మ స్టైల్‌లో మా మరదలు అడిగింది. మా అమ్మని ఎలా చేయాలి అత్తమ్మ అని అడిగితే, మా అమ్మ చేసి చూపిస్తుందండి. మేము నేర్చుకుంటున్నాం. మీరు కూడా చూసేయండి ఎలా చేయాలో. నాటుకోడి పులుసుకి ముందుగా కావలసిన పదార్థాలు: చికెన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ పౌడర్, కొబ్బరి పొడి, వెల్లుల్లి, ఇలాయచి, లవంగం దంచి పెట్టుకున్నది, కొత్తిమీర, సాల్ట్, పసుపు, ధనియాల పొడి. ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. ఎందుకంటే నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం కుక్కర్లోనే వేసుకుంటున్నాం. కుక్కర్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని అందులో ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కాస్త మా అమ్మ కాస్త కొత్తిమీర వేస్తుందండి. ఎందుకమ్మా అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్లో అని చెప్పింది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని గిన్నె లాస్ట్ వరకు కలుపుకొని ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టి 2 నిమిషాల తర్వాత చూస్తే అందులో కాస్త వాటర్ రావడం చూస్తున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాం. చూడండి అందులోని వాటర్ వస్తున్నాయి. ఇలా కుక్కర్ మూత పెట్టకుండానే కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న కొబ్బరి తురుము వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొత్తిమీర, ధనియాల పొడి, వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని అడుగు వరకు పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అంతా మీదికి పేరుకుంది. ఇంకా మనం కుక్కర్ మూత పెట్టలేదండి. ఇలా ఆయిల్ మీదికి పేరుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకున్నాక ఒక విజిల్ వచ్చాక సిమ్లో పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మన వేడి వేడి నాటుకోడి పులుసు అమ్మ రెసిపీ రెడీ. అమేజింగ్.